ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కశ్యపో అత్రిర్భరద్వాజో విశ్వామిత్రోऽధ గౌతమః జమదగ్నిర్వసిష్ఠశ్చ సప్తైతే ఋషయः స్మృతాః. శ్రీ సప్త ఋషిభ్యో నమః. ఆత్మబంధువులారా, భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్వార్థ బుద్ధితో త్యాగమయమైన ప్రవృత్తితో తమ తమ జీవితాలను పండించుకున్న ఎందరో మహానుభావుల జీవన వైభవాలు మనకు వేదవాంగ్మయంలో దర్శనమిస్తాయి. వేదాలలో దాగిన రహస్యాలను మానవాళికి అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. మన ఋషుల కర్తవ్య దీక్ష, విశాల దృష్టి, విశ్వ కళ్యాణ భావన, ధార్మిక చేతన మనల్ని ఆశ్చర్యపరిచే జీవన వేదం మనకు వేదవాంగ్మయంలో ప్రత్యక్షమవుతుంది. ఆ వేదనాదాన్ని, ఋషుల వైభవాన్ని ఇంటింటా వినిపించాలనే ఆకాంక్షకు ప్రతిరూపమే మన ఋషులు వీడియో సిరీస్. అంతఃశత్రువులను అణిచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు పట్టం కట్టి ధార్మిక జీవనానికి ప్రాణం పోస్తూ ఆచరణపూర్వకంగా నిరూపిస్తూ అందులోని మధురిమలను చవిచూపిస్తూ వేదనాద విభాసురమైన ఒక జీవన స్రవంతి భారతావనిలో వెల్లివిరిసింది. భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని, ఆత్మవస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకోవాలని మన ఋషులు సూచించారు. అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు. ఈ ఋషులందరికీ మనమెంతో రుణపడి ఉన్నాం. భక్తితో వీరిని స్మరించటం మన కనీస కర్తవ్యం. ఈ వీడియోలో అత్రి మహర్షిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సప్త మహర్షులలో ఒకరిగా ప్రత్యేక స్థానాన్ని పొందినవాడు అత్రి మహర్షి. ఈయన ధర్మపత్ని అయిన అనసూయ కర్దమ ప్రజాపతి దేవహూతిల కుమార్తె. అత్రి మహర్షి ఎంత ప్రసిద్ధుడో అనసూయ కూడా అంతే ప్రసిద్ధురాలు. పతివ్రతా శిరోమణిగా, మహిమాన్వితగా, దివ్య తేజస్వినిగా ఖ్యాతి వహించింది. భక్తి, జ్ఞాన, తపస్సు మూర్తీభవించిన వ్యక్తిత్వం అత్రి మహర్షిది కాగా, ధర్మం, శీలం, తపశ్శక్తితో రూపుదిద్దుకున్న సాధ్వీమణి అనసూయాదేవి. అసలు వీరిరువురి పేర్లు కూడా అంతరార్థాన్ని కలిగి ఉన్నవి. త్రిగుణాలైన సత్వ రజస్తమో గుణాలకు అతీతుడైన వాడు అత్రి కాగా, అసూయ లేనిది అనసూయ. ఈ విధంగా రెండు దివ్య వ్యక్తిత్వాలను కలిగిన వారు దంపతులుగా స్త్రీ పురుష ధర్మాలకు ఆదర్శంగా మన సంస్కృతిలో నిలిచి ఉన్నారు. ఋగ్వేదంలో 5వ మండలానికి ద్రష్ట అత్రి మహర్షి. కనుకనే దీనిని ఆత్రేయ మండలం అని అంటారు. ఇందు అగ్ని, ఇంద్ర, మరుత్, విశ్వదేవ, సవితాదేవతలకు సంబంధించిన దివ్య స్తుతులు ఉన్నాయి. ఉపనిషత్తులలో ఒకటైన బృహదారణ్యకంలో ప్రాణాన్ని గురించిన నిగూఢ రహస్యాలను వెల్లడిస్తూ సప్త ఋషుల స్థాన ప్రస్తావనలో అత్రి మహర్షిని వాక్కుగా అభివర్ణించారు. అంతేకాక ఈ నిజస్వరూపం తెలుసుకున్నవాడు ప్రాణం యొక్క అన్నజాతానికంతా భోక్త అవుతాడని, అతనికి సమస్తమగు అన్నం లభ్యమగునని ఆ ఉపనిషత్తులోని 4వ అధ్యాయం ద్వితీయ బ్రాహ్మణంలో తెలుపబడింది. అత్రి మహాముని తపస్సుచే ఆత్మానుభూతిని పొంది బ్రహ్మజ్ఞాని అయి
విశ్వాత్మ భావనను సుస్థిరం చేసుకున్నాడు. లోక కళ్యాణార్థం తపస్సు కొనసాగించగా అత్రి మహాముని తపస్సుకు త్రిమూర్తులు మెచ్చి వరం కోరుకోమన్నారు. అంతట వారిని తన పుత్రులుగా చూడవలెనన్న దానికి వారు సమ్మతించారు. ఆ ప్రకారమే బ్రహ్మదేవుని అంశగా చంద్రుడు, శ్రీ మహావిష్ణువు అంశగా దత్తాత్రేయుడు, శివుని అంశగా దుర్వాసుడు జన్మించారు. అయితే ఈ పుత్రుల జననానికి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సూర్యుని గమనాన్ని సతీ సుమతి తన భర్త ప్రాణరక్షణకై ఆపివేసింది. అప్పుడు త్రిమూర్తులు అనసూయామాతను సహాయమర్థించి పరిస్థితిని చక్కబరచమన్నారు. ఆవిడ సుమతి భర్త అపాయాన్ని తొలగించగలిగి లోకాన్ని యథాస్థితికి తీసుకువచ్చినందుకు త్రిమూర్తులు సంతసించి వరం కోరుకోమన్నారు. ఆ సాధ్వి వారిని పుత్రులుగా కోరినందున ఈపై ముగ్గురు జన్మించారని ఇతిహాసంలో ఉంది. కారణం ఏమైనా గర్వించదగిన పుత్రులను పొందిన ఆ దంపతులు ధన్యులు. మహర్షులు కాలానికి మృత్యువుకు అతీతులు. అందువల్లనే అత్రి మహర్షి ప్రస్తావన వివిధ కాలాలలో కనిపిస్తుంది. ఋగ్వేద కాలంలో రాక్షసులు శతద్వర యంత్రంలో ఉంచి చిత్రహింసలు పెడుతుంటే అశ్వినీ దేవతల సహాయంతో విడుదలైనట్లు ఉంది. అలాగే రామావతార సమయంలో వనవాసానికి వచ్చిన శ్రీరాముడు సీతా సమేతుడై అత్రి మహర్షి ఆతిథ్యం స్వీకరించాడు. ఆ సమయంలో అనసూయాదేవి సీతామాతకు పతివ్రతా ధర్మాలను బోధించినట్లు రామాయణంలో తెలుపబడింది. మహాభారతమందు కురుపాండవుల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ఇతర ఋషులతో కలిసి అత్రి మహాముని ద్రోణాచార్యుని కలిసినట్లుగా ఉంది. పృథు చక్రవర్తి చేసిన అశ్వమేధ యాగంలో అశ్వరక్షణమందు పృథువు కుమారునికి ఈయన సహాయం చేసినట్లుగా ప్రముఖంగా ప్రస్తావించబడింది. సోముడు జరిపించిన రాజసూయ యాగానికి అత్రి మహర్షి అధ్యక్షత వహించినట్లు తెలుస్తోంది. శివపురాణంలో గంగను భువికి తెచ్చేందుకు చేసిన భగీరథ ప్రయత్నంలో ఈ దంపతులిరువురూ సహాయపడగా వీరి తపస్సుకు మెచ్చిన పరమశివుడు అచ్చట అత్రీశ్వరునిగా వెలసినట్లు ఉంది. దేవదానవ సంగ్రామంలో ఒకానొక సందర్భంలో సూర్యచంద్రులు తమ తేజస్సును కోల్పోగా అత్రి మహర్షి అసురులను దగ్ధం గావించి సూర్యచంద్రుల తేజస్సును తిరిగి నెలకొల్పినట్లు తెలుస్తోంది. ఒకనాడు ఋషులు ధర్మ సంసక్తులై అత్రి మహర్షిని సమీపించి విశ్వహితాన్ని కోరి పరమేశ్వరుణ్ణి అర్చించు విధానాన్ని తెలుపమన్నారు. అత్రి మహర్షి సమాధానంగా అర్చనలో అమూర్తి అర్చనం, సమూర్తి అర్చనం అని రెండు విధాలున్నాయి. అగ్నియందు ఆహుతులు ప్రేల్చడం ద్వారా చేసేది అమూర్త్యార్చనమని, ప్రతిమను ఆరాధించుట సమూర్త్యార్చనమని, వైఖానస మతాన్ని అంటే విష్ణు అర్చకులలో ఒక శాఖ వారు అనుసరించిన అర్చనమే ఉత్తమమని పలు విషయాలు ఆమూలాగ్రంగా వివరించిందే అత్రి సంహితగా విఖ్యాతి చెందింది. ఇందు అత్రి మహర్షి కర్మ, ప్రతిష్ఠ, పూజ, స్నపనోత్సవం, ప్రాయశ్చిత్తం అను విభాగాలతో వివరించారు. ఈ ప్రకారంగా దేవతార్చన విధానాన్ని లోకానికి చాటి చెప్పాడు అత్రి మహర్షి. అత్రి స్మృతి లేదా ఆత్రేయ ధర్మశాస్త్రంలో 9 అధ్యాయాలలో దాన ధర్మాల గురించి, జపతపాలను గురించి, రహస్య ప్రాయశ్చిత్తాదులను గురించి, యోగం, యోగాంగం మొదలైన విషయాలన్నీ వివరించబడ్డాయి. అత్రి మహర్షి యాత్రలలో, వివాహాలలో, యజ్ఞాలలో తాకదగినవారు, తాకదగనివారు, అంత్యజులనే పట్టింపు ఉండకూడదని తెలిపాడు. దత్తపుత్రుని స్వీకృతి అన్నది మొట్టమొదటగా ప్రవేశపెట్టినది అత్రి అనుశాసనమే అని దత్తమీమాంసలో వివరించబడింది. ఇవి కాక అత్రి సంహితలు, అత్రి స్మృతులని చిన్న చిన్న గ్రంథాలు చాలా ఉన్నాయి. వీటిని సంకలనం చేయవలసిన అవసరం ఉంది. వీటిలో గురు ప్రశంస, వర్ణధర్మాలు, జపమాల పవిత్రత, యమనియమాలు మొదలైనవి అనేకం ఉన్నాయి. బ్రాహ్మణుని శౌచ విధులను తెలుపుతూ అహంకారం, అసూయ, మాత్సర్యం, ధనాశ అనే 4 ఉన్నవాడు బ్రాహ్మణుడు కాడని తెలిపింది. ఇంతేకాక లఘ్వత్రి స్మృతి, వృద్ధాత్రేయ స్మృతి అనే 2 స్మృతులు అత్రి మహర్షి పేరుతో ఉన్నాయి. ఇలా వైదిక సాహిత్యంలో ప్రముఖంగా ప్రస్తావించబడిన అత్రి మహర్షి ప్రజాపతులలో కూడా ఒకనిగా ప్రఖ్యాతి వహించాడు. అత్రి మహర్షి, అనసూయాదేవి సదా పూజనీయులు, చిరస్మరణీయులు, దివ్య దంపతులు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.